వేసవి మొదలు కాకముందే సాగునీటి కొరత. సిరిసిల్ల జిల్లాలో సాగునీరు రాక ఎండిపోయిన పంట పొలాలు. ఎండిపోయిన పొలాల్లో మేకల్ని మేపుతున్న రైతులు. కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కూటమి మేనిఫెస్టోను అక్కడి నేతలతో కలిపి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా కేరళ ప్రజలకు యూడీఎఫ్ ఇచ్చిన హామీలు 100% నెరవేరుస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ బోన కరుణాకర్ రెడ్డి నివాసం వద్ద హిందూ మత పునఃస్వీకరణ మహోత్సవం. తిరుపతి పీకే లేఅవుట్ చెందిన అబ్దుల్లా, అమీనా దంపతులు తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానిస్తున్న ప్రత్యేక హోమం. దోమల బెడతకు ప్రభుత్వం తీరకు నిరసనగా దోమల తెరను ధరించి అసెంబ్లీ మీడియా హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. నల్లమల అడవి ప్రాంతంలోని సలేశ్వర క్షేత్రంలో లింగమయ్య జాతర వైభవంగా ప్రారంభమైంది. చైత్ర పౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చారు. విశాఖకు చేరిన భారీ ఎల్పీజీ నౌక. 47,000 టన్నుల ఎల్పీజీతో ఫైర్ గ్యాస్ ట్యాంకర్ ఇవాళ విశాఖ పోర్టుకు చేరింది. డ్రామాకు వెళ్లవలసిన ఈ నౌకను తెలుగు రాష్ట్రాల అవసరాల కోసం మళ్లించారు. ఈ సరఫరాతో 2 రాష్ట్రాల్లో వంట గ్యాస్ కొరత తగ్గనుంది. ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాదాపు 20 సెకండ్ల పాటు భూమి కంపించడంతో కొన్ని ఇండ్లు ధ్వంసమయ్యాయి. హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా హనుమాన్ శోభయాత్ర ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా తరలి వచ్చిన భక్తులు. ఆలేరు నియోజకవర్గంలో కాళేశ్వరం జలాలు చేరడంతో రైతుల్లో ఆనందం వెల్లివిడిసింది. రాయపల్లి గ్రామంలోని బిక్కేరు వాగులో గోదావరి నీరు చేరగా అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముందు చూపు ఫలితమేనని భావించిన రైతులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లి కనిపించింది. భోజనం తిన్న 4 విద్యార్థులకు వాంతులు రావడంతో ఆందోళన నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది భోజనాన్ని చెత్త కుండీలో పాడేశారు.